నా పేరు ఎర్ర అఖిల్ కుమార్, పీడిఎస్ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు, సూర్యాపేట జిల్లా ప్రజలకు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది విద్యార్థి అమరవీరులు తన అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన, ఆ త్యాగాల మీద వచ్చిన 10 ఏళ్ళు అనుభవించిన బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యార్థులకు చదువుకోవడానికి కోసం స్కాలర్షిప్లు ఇవ్వకుండా, రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, అదేవిధంగా రేషనలైజేషన్ పేరుతోని గ్రామాల్లో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను కూడా తీసేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మన సూర్యాపేట జిల్లాలో మా పీడిఎస్ ఆధ్వర్యంలో మేము ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ కావాలా, ప్రతి నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ కావాలని చెప్పి మేము గత కొన్ని సంవత్సరాలుగా మేము పోరాడుతూనే ఉన్నాం. ఇప్పటికి కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఒక మహిళా డిగ్రీ కాలేజ్ లేదు, ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లేని పరిస్థితి. మహిళలు ఉండే హాస్టల్కి వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వాలే హాస్టల్లోకి ప్రహరీ గోడలు లేకపోతే ప్రహరీ గోడల కోసం మేము కొట్లాడినప్పటికీ 10 సంవత్సరాల కాలంలో ఒక ప్రహరీ గోడ కూడా నిర్మించలేని పరిస్థితిలో గత ప్రభుత్వం ఉంది. అదేవిధంగా అన్ని 3 జిల్లాల కేంద్రమైన తిరుమలగిరి పట్టణంలో ఇంతవరకు ఒక ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు, ఒక డిగ్రీ కాలేజీ లేదు. తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ లేదు. అంటే ఏది చూసినా ఈ ప్రభుత్వాలు పేద విద్యార్థులను విద్యకు దూరం చేసే పద్ధతిలోనే అవలంబించినాయి. వాళ్ళ త్యాగాలతోని భోగాలు అనుభవించిన ఈ గత ప్రభుత్వం విద్యార్థులను పట్టించుకోకుండా విద్యకు దూరం చేసే పరిస్థితి ఉంది. విద్యార్థులు జిల్లా కేంద్రం రావడానికైనా ప్రతి గ్రామానికి ఒక బస్సు సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేసినప్పటికీ ఇప్పటికీ కూడా చాలా గ్రామాలకు బస్సు సమయానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. బస్సు సౌకర్యం కల్పించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రతి విద్యార్థికి నిన్న ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, ప్రతి గ్రామంలో ప్రతి గ్రామ పంచాయతీలో ఒక స్కూల్ ఉండాలని. దానికి ముందుగా మేము అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. దాన్ని మాటల్లో కాకుండా చేతల్లో ప్రతి విలేజ్లో ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉండాలా, అదేవిధంగా మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల, నియోజకవర్గ కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి విద్యార్థులను విద్య వైపు బాల కార్మికులుగా ఉన్న గ్రామాల్లో వాళ్ళందరినీ విద్య వైపు తీసుకురావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, అదేవిధంగా కోరుతూ ఉన్నాం.